కీన్వా క్యాబేజ్ తిక్కి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీన్వా క్యాబేజ్ తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, ఉడికించిన కీన్వా 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వరిపిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కీన్వా క్యాబేజ్ తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. దీనికోసం మనం ముందుగా కీన్వాని ఉడికించుకొని పెట్టుకున్నాం. అలాగే బంగాళదుంపలు ఉడికించుకున్నాము, క్యారెట్ తురుముకున్నాము, అలాగే క్యాలీఫ్లవర్ తురిమేసుకున్నాం. అయితే ఇప్పుడు కీన్వా గురించి మాట్లాడుకోవాలి. మీరు దంపుడు బియ్యంతో పాటు మిల్లెట్స్ వీటితో పాటు కీన్వాని కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే కీన్వా కొంచెం కాస్ట్లీ, కొంచెం ఎక్స్పెన్సివ్ వీటితో పోల్చుకుంటే. సో ఏంటి అంటే కీన్వాలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత డైజెషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎందుకంటే నేను కూడా చాలా రోజులు కీన్వా తిన్నాను. అసలు ఎంత తిన్నా కూడా అసలు తిన్నామా తినలేదా మనము అన్నంత లైట్గా ఉంటుందన్నమాట. అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింక్, B6, కాపర్, సోడియం ఇటువంటి మినరల్స్ అండ్ విటమిన్స్ అవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి కీన్వాలో. అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసా. అందుకు పెద్దవాళ్ళు ఏంటి అంటే ఇంత కీన్వా తిన్నా కూడా వాళ్ళకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాత్రిపూట తినండి ఎక్కువగా. అదే అరిగే ప్రాబ్లం కూడా లేదు కాబట్టి మనం రాత్రిపూట డిన్నర్ లాగా ఒకవేళ చపాతీలు రోజు అవే కాకుండా ఇలా రాత్రిపూట డిన్నర్ లాగా తీసుకున్నట్టయితే కూడా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. పెరోటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంత చక్కటి కీన్వాని రోజు అని చెప్పనండి డెఫినెట్గా నేను, ఎందుకంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అందరూ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి వారానికి 2 సార్లు ఖచ్చితంగా కీన్వాని తీసుకునే ప్రయత్నం చేయండి. మరి దాంతోపాటు మనం క్యారెట్ ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే మసాలాస్ వేసుకొని ఈరోజు కీన్వా క్యాలీఫ్లవర్ తిక్కి తయారు చేసుకోబోతున్నాం. దానికోసం మరి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు. ఇదేంటి అంటే మనకు తిక్కిలు తయారు చేసుకోవడానికి ఒక బైండింగ్ లాగా కావాలి కదా, అంటే ఒక ఉండ కట్టుకోవడానికి సులువుగా ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం బంగాళదుంపలు తీసుకుందాం. ముందుగా 3 తీసుకున్నానండి, అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు పిల్లలకు పెడితే చాలా చాలా ఇష్టపడతారు. సాధారణంగా కీన్వా తయారు చేసుకున్నాక కొంచెం మిగిలిపోతూ ఉంటుంది, కొంచెం ఒక ముద్దలాగా మిగిలిపోతుంది. అని ఏం చేయాలి? ఏమీ చేయకండి, మీరు బలవంతంగా కుక్కుకోకండి. దాన్ని ఈ విధంగా మీరు చేసే ప్రయత్నం చేయండి. దాంట్లో కాస్త బంగాళదుంప, క్యారెట్ అవన్నీ యాడ్ చేసుకుంటే మీకు చక్కగా సాయంత్రంకి ఒక చక్కటి స్నాక్ రెడీ అవుతుంది కదా. ఆ తర్వాత మనం కీన్వా వేసేసుకుందాం. ఇలా ఉంటుందండి కీన్వా, ఉడికించుకున్న కీన్వా. ఇలా ఒక 1/4 కప్పు కీన్వా తీసుకున్నాను. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్, ఆ తర్వాత తురుముకున్న క్యారెట్ తురుము, అవసరమైతే ఇంకొంచెం మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం తురుము. అన్ని తురిమిన వేస్తున్నాం ఎందుకు అంటే మనకు తిక్కీలలో కలిసిపోవడానికి, ముక్కలుగా కాకుండా. అల్లం తురుము కూడా కొంచెం వేసుకుందాం, మరి ఎక్కువ వేసుకుంటే ఓవర్ ఘాట్ అయిపోతుంది, సరిపోతుంది. ఆ తర్వాత కాస్త చాట్ మసాలా. ఇక మనకి ఇటువంటి తిక్కీలు అనగానే చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి ఖచ్చితంగా వేసుకుంటాము. అలా కాస్త చాట్ మసాలా వేసుకుందాము. ఆ తర్వాత ధనియాల పొడి. ధనియాల పొడి మనమే ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చండి. కొంతమంది ధనియాల పొడి కూడా తెచ్చుకుంటారు బయట నుంచి. ఎందుకు అవసరమే లేదండి, 2 నిమిషాలండి ధనియాలు వేయించడానికి. కరెక్ట్గా 2 నిమిషాలు పడుతుంది. జీలకర్ర కూడా 2 నిమిషాలు, ధనియాలు కరెక్ట్గా 3 నిమిషాలు అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే వచ్చే సువాసన, ఆ తాజాతనము, ఆ క్వాలిటీ బయట డెఫినెట్గా రాదు. 100% ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఈ పొళ్ళన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా పొళ్ళు కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చక్కగా హోల్గా గరం మసాలా దినుసులన్నీ కూడా వేయించేసుకొని పొడి కొట్టుకున్నామంటే ఇలా చక్కగా కావాల్సిన వాటిల్లో వేసేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి కావాల్సినంత కారం కూడా వేసుకుందాం. అంటే కొంచెం మనకి కారం ఎక్కువగా తినేవాళ్ళకు, పెద్దవాళ్ళు మాత్రమే తింటున్నారు అనుకుంటే కొంచెం ఎక్కువ కారం అది వేసుకోవచ్చు. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి క్వాంటిటీ ప్రకారంగా వరిపిండి కూడా వేసుకుందాం. ఇందులో మనం శనగపిండి వాడట్లేదండి, వరిపిండి వాడుతున్నాము. ముందుగా కొంచెం ఒక 3 స్పూన్స్ వేసుకున్నాక మన పిండి అంతా కలుపుకున్న తర్వాత మనకు చిన్న క్లారిటీ వస్తుంది. మనకి ఎంత కావాలి, మనకి ఇంకా ఎంత అవసరము, లేదా సరిపోయిందా, దాన్ని బట్టి ఇక మనం వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా డిసైడ్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. నాకు తెలిసి ఖచ్చితంగా కొంచెం నీళ్ళు ఏమైనా పడతాయేమో అనిపిస్తుంది, చూద్దాం. బంగాళదుంప నాకు ప్రాపర్గా చక్కగా ఉడికిందనుకోండి, దాంతో వచ్చేటువంటి బైండింగ్ సరిపోతుంది. లేదు అంటే కొంచెం మనకు ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ నూనె వేసుకుంటే సరిపోతుంది. కానీ నాకు తెలిసి నా ఈ మిశ్రమంలో అయితే అవసరం లేదేమో అని అనిపిస్తుంది నాకు. జస్ట్ చూద్దాం ఒకసారి. పిండి అంతా కూడా కరెక్ట్గానే వేసుకున్నా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు నేను వాడేటువంటి పదార్థాలన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే అండి. కీన్వా అయితే ఉండకపోవచ్చు, కొందరిళ్లలో ఉండకపోవచ్చు. కానీ ఈ మధ్యకాలం అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారండి. ఆరోగ్యం పట్ల చాలా 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 అవగాహన పెరిగిపోయింది. వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు కాబట్టి కీన్వా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. నాకు తెలిసి బాగానే కలిపేసుకున్నానండి. నాకు మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. పిండి కలపాల్సిన అవసరం కూడా లేదేమో అని అనిపిస్తుంది నాకు. సరిపోయింది కరెక్ట్గా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది మనకు షాలో ఫ్రై, తక్కువ నూనెతోనే మనం చేసేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె ఎంత పోస్తున్నానో ఒక్కసారి చూడండి. జస్ట్ మనకి ఏంటి అంటే అవి ఫ్రై అవ్వడానికి మాత్రమే. దీంట్లో ఉండే నూనె మళ్ళీ మిగులుతుంది కూడా మనకి. ఇలా మన ఇంట్లో పెనాలు ఉంటాయి కాబట్టి ఇలా చక్కగా పెనం పెట్టేసుకొని కాస్త నూనె వేసేసుకొని మనకి ఏంటంటే అటు ఇటుగా మనకు ఫ్రై అవ్వడానికి. మీరు మూత పెట్టి కూడా చేసుకోవచ్చు, అది ఇంకా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే మనకి ఇందులో ఉండేవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఉడికిపోయినవే. బంగాళదుంపలు ముఖ్యంగా అదొకటే కదా. కీన్వా ఉడికిపోయింది, బంగాళదుంప ఉడికిపోయింది, ఇంకా అసలు ఇంకా పెద్ద టెన్షన్ ఏం లేదు. చక్కగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది వేడయ్యేలోపు మనం ఇక తిక్కిలు మనందరికీ తెలుసు, చక్కగా ఇలా చేతికి నూనె రాసుకొని ఇలా గుండ్రంగా చేసుకొని ఇలా చేతిలో పెట్టేసుకొని చక్కగా తిక్కిల్లాగా ఈ షేప్లో తయారు చేసుకోవాలి. అంతే, చూసారా బైండింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నూనె ఇంకొంచెం వేడి ఎక్కాలి, బట్ ఈ లోపు పర్వాలేదు, మనం వేసేసుకోవచ్చు. ఇదే అంటే మనం ఏమి అప్పడాలు అది చేయట్లేదు కదా, కొంచెం వేడెక్కిపోయింది కాబట్టి సరిపోతుంది. అది స్లోగా వేగుతూ ఉంటుంది. సిమ్లోనే చేసుకోవాలండి ఇవన్నీ కూడా, ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. లోపలంతా పచ్చిగా ఉంటుంది, కాస్త పైనంతా కూడా కలర్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా కొంచెం చూసుకొని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మీరు కావాలంటే మీకు ఇష్టమైన షేప్లో తయారు చేసుకోవచ్చండి. మీరు బుల్లెట్స్ షేప్లో కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇలా బుల్లెట్ షేప్లో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. అంటే మన చీజ్ రోల్స్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో, ఈ టైప్లో అయినా ఈ టైప్లో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే తిక్కిలాగా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అంటే పిల్లలకి ఎలాగైతే ఇంట్రెస్టింగ్గా వాళ్ళు తింటారో ఆ విధంగా మీరు ఏ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. దీనికి పలానా షేప్ నుండి రుచి వస్తుంది అనేది ఏం లేదు కాబట్టి హాయిగా మీకు కావాల్సిన మీ పిల్లలకి ఇష్టమైనటువంటి షేప్ ఏదైనా సరే హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇటు ఇటు ఫ్రై చేసేసుకున్నాము, చాలా బాగా అయిందండి. ఇలా చక్కగా దూరగా వేగిపోయింది కాబట్టి ఇక మనము ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మన సర్వింగ్ ప్లేట్ కూడా ఎంత అందంగా ఉందో చూసారా, క్యారెట్ ఫ్లవర్స్ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అన్నమాట. ఇలా చక్కగా మా సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ముందు ఈ టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకున్నాక మన మెయిన్ ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా అది కొంచెం అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అసలు మనం వేసిందే చాలా తక్కువ, ఇది పీల్చుకున్నదే చాలా తక్కువ, అందులో కూడా కాస్త ఎందుకు తీసేద్దాం. ట్యాప్ చేసేసుకుంటే కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. అలా తయారైన టిక్కీలను చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే కీన్వా క్యాబేజ్ తిక్కీలు రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కీన్వా క్యాబేజ్ తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, ఉడికించిన కీన్వా 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్,
కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వరిపిండి అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కీన్వా క్యాబేజ్ తిక్కి తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన కీన్వా, క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, అల్లం తురుము, చాట్ మసాలా, కాస్త ధనియాల పొడి, కారం, సరిపడా ఉప్పు, కాస్త వరిపిండి, కొంచెం కొత్తిమీర వేసి ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ మీద నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత కలిపెట్టుకున్న ముద్దను చేతికి నూనె రాసుకొని టిక్కీల్లాగా ఒత్తుకొని తవా మీద వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కీన్వా క్యాబేజ్ తిక్కి రెడీ.